హాయ్ అండి. ఇవాళ ఆనపకాయతో పరవన్నం చూపిస్తాను రండి. ఆనపకాయ సగ్గుబియ్యం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక చిన్న సైజు లేత ఆనపకాయ తీసుకోండి. శుభ్రంగా కడిగేసి తొక్క తీసి ముందు వెనక తరిగేసి తొక్క తీసిన తర్వాత గింజలు ముద్దరుగా ఉన్నా లేతగున్నా లేచగుంటే పర్వాలే, ముదరుగుంటే తీసియండి. చూసారు కదా, నేను ఒక ఆనపకాయ 2 ముక్కలు చేశాను. ఒక ఆనపకాయ తరుగుతాను, చిన్న సైజు ఆనపకాయ అనమాట. ఇది కోరేస్తాను. ఇక కిస్మిస్, జీడిపప్పు, బాదాం చిన్న చిన్న ముక్కలు తరిగేసాను 3. ఇది కోరేసాను ఒక ఆనపకాయ. ఇక చూడండి, ఇప్పుడు కొంచెమే నెయ్యి వేయాలి, ఎక్కువ వేయకూడదు. మూకుడులో కొంచెం నెయ్యి వేసి ఇది వేచేస్తాను. 1 లీటర్ పాలు కాగబెట్టాను. ఇక చూడండి, మరిగించి ఉంచాను. ఇక కొంచెం నెయ్యి వేసి ఉంచాను, అందులో మూకుడు కాగింది. ఇది వేసి బాగా వేచుతాను. ఇందులో జీడిపప్పు, కిస్మిస్, పెద్ద కిస్మిస్, బాదాము వేసేసాను. సగ్గుబియ్యము గంట ముందు నానబెట్టి ఉంచాను. గంట కాదు, 1.5 పైనే అయింది. నానబెట్టేసి శుభ్రం కడిగేసి ఉంచాను. ఇదేమో బాదాం కిస్మిస్ వేసి మూత పెట్టేసాను. ఇది ఇప్పుడు కొంచెం వేచుతాను దగ్గరగాను, పచ్చిపోయిన వరకు. ఇగో సగ్గుబియ్యం శుభ్రంగా నానిపోయింది, నీళ్ళు వడగట్టాను. ఇప్పుడు ఈ పాలల్లో వేసేస్తాను ఇవి కూడా. ఇగో చూడండి, ఈ సగ్గుబియ్యం పాలల్లో వేసేస్తాను. నానాలి, 2 గంటలైనా నానినా మంచిదే. ఇప్పుడు ఇది కలిపి మూత పెట్టి ఉంచేస్తాను. ఇప్పుడు ఇది వేగుతుంది. వేగాక బాగా పచ్చిపోయాక కొంచెం నీళ్ళు చొక్క పోయాలి, కొంచెం ఉడకనియాలి. ఇక చూడండి, ఒక పిసారి నీళ్ళు పోసి ఉడకనిద్దాం. కొంచెం ఉడకనిద్దాం మెత్తబడే వరకు. లేకపోతే పాలల్లో ఇరగొచ్చు, లేకపోతే పచ్చి పచ్చిగా తగలొచ్చు. అలా చేయకూడదు. నాకు దగ్గు పట్టుకుంది చాలా. ఇది బాగా ఉడుకుతున్నది కదా. ఇప్పుడు ఇందరు ముందు 2 గిలాస్ 2 గరిటెలు పాలు పోతాం. ఇక పంచదార, బెల్లం ఎక్కువ, కొంచెం పంచదార వేసాను సరిపడా తీపు. ఇప్పుడు అందులో ఒక 2 గరిటెలు పాలు పోసి మిగతా పాలు పోసేస్తాను. పోసాక చూపిస్తాను. ఒక 2 గరిటెలు ఉడికిపోయింది, నీళ్ళు ఎగిరిపోయి. ఇప్పుడు పాలు వేద్దాం. పాలు వేసి దగ్గర కలిపి అప్పుడు మొత్తం పాలు పోసేద్దాం. పోస్తే శుభ్రంగా సగ్గుబియ్యం ఇవి అన్నీ కలిపి ఇలా మరుగుతాయి, శుభ్రంగా ఉడుకుతాయి. ఇది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు వేస్తే కలర్ బాగుంటుంది, కలర్ మారుతుంది కొంచెం. చూసారు కదా, ఇలాగా చాలా బాగుంటుంది. కుంకుమ పువ్వు అయితే అది మరిగాక చూడండి కలర్ ఎలా వస్తుందో. ఇక ఈ కలర్ వస్తుంది, చూసారు కదా. లేత నెయ్యి రంగు వస్తున్నది కదా. ఇప్పుడు బాగా మరిగాక ఆరిపేసి ఇప్పుడు బెల్లం వేద్దాం. మరుగుతుంటప్పుడు ఎప్పుడు బెల్లం వేయొద్దు, ఆరిపేకే వేయాలి. బెల్లం, పంచదార మీరు కాస్తే బెల్లంతోనే వేసుకోండి, లేకపోతే ఉట్టి బెల్లంతోనే వేసుకోండి, లేకపోతే ఉట్టి పంచదార, లేకపోతే 2 కలిపినే వేసుకోండి. ఇలా అయినా బాగుంటుంది. ఇప్పుడు ఇది నేను ఆరిపేసాక వేసాను. వేడి మీద వేస్తే విరగొచ్చు పాలు, చెప్పలేం. అందుకే ఇది కొంచెంసేపు చల్లారాక ఒక దాంట్లో తీసాక చూపిస్తాను. శుభ్రంగా కలిపేసి ఒక గిన్నెలో తీసేస్తాను. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మర్చిపోకుండా. ఎలా ఉందో ఆనపకాయ పరవన్నం చూసారా ఎలా ఉందో. కలర్ భలే ఉంది కదా పరవన్నం. ఇగో చూడండి, గట్టి పడ్డది. ఇప్పుడు కలర్ మంచిగా వస్తుంది. సబ్స్క్రైబ్, లైక్ తప్పకుండా చేయండి. ఎలా ఉందో చెప్పండి.